హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. మిస్టర్ మానిస్టర్ 63 ఎపిసోడ్. తన కళ్ళ ముందు జరిగిన ఘోరాన్ని చూసి అన్షు బాగా భయపడి ఆ రోజు నైట్ ఫీవర్ తెచ్చుకుంది. రాబర్ట్ తమ్ముడు చనిపోవడంతో తట్టుకోలేని బాధతో దిక్కులు పిక్కటిల్లేలా అరిచాడు. ఏడ్చి తన కింద వాళ్ల దగ్గర అపహాస్యం కాలేక రాబర్ట్ ఉగ్రరూపం చూసి అక్కడ ఉన్న వాళ్ళంతా భయంతో నీలిక్కుపోయారు. సార్ అంటూ వణుకుతూనే పిలిచాడు అసిస్టెంట్. వాట్ అంటూ విల్లా అదిరేలా అరిచాడు రాబర్ట్. ఆ అరుపుకి అతని గుండె కాస్త కాలేయంలోకి దూరేసింది. చెమటలు కక్కుతున్న అతన్ని చూసి టెల్ మీ ఐ సే అంటూ గర్జించాడు. రాబర్ట్ గర్జనతో ధైర్యం చేసుకొని రోహన్ యాక్సిడెంట్ ఎలా జరిగిందో చెప్పాడు అతని అసిస్టెంట్. అంటూ వాల్కి పంచి ఇచ్చి 1 మంత్ వెయిట్ చేయలేకపోయావా రోనీ, ఎందుకంత ఆవేశపడ్డావు అని కళ్ళనీళ్లు కారుస్తూ, ఏయ్ నిన్ను వదలనే, నా తమ్ముణ్ణి నాకు దూరం చేసినా నిన్ను వాడి దగ్గరికే పంపిస్తాను, వెయిట్ అంటూ నిప్పులు చెరిగాడు రాబర్ట్. ఫీవర్తో వణుకుతున్న అన్షుని హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు జై. డాక్టర్ చెకప్ చేసి ఇంజెక్షన్ చేసి మెడిసిన్ రాసిచ్చారు. అవి తీసుకొని ఫ్లాట్కి తిరిగి వచ్చారు. జైని అంటిపెట్టుకునే ఉంది ఆమె. పసిపిల్లలా ప్యాంపర్ చేస్తూ సేవలు చేశాడు. ఫీవర్ తగ్గే వరకు దగ్గరే ఉన్నాడు జై. థ్యాంక్స్ రామొద్దు, అమ్మలా మారావు అంటూ గుండెల్లో ఒదిగిపోయిందామె. చుట్టూ చేతులు వేసి పట్టుకొని తల మీద ముద్దు పెట్టాడు జై. డేసు పాస్ అవుతూనే ఉన్నాయి. రోహన్ పీడ వదిలిందనుకొని వాళ్ళ ఆనందాల్లో వాళ్ళు ఉన్నారు. నలుగురు జరగబోయే సెమిస్టర్ ఎగ్జామ్స్ మీద ఫుల్గా ఫోకస్ పెట్టారు. ఈ మంత్లో సెమిస్టర్ ఎగ్జామ్స్ అయిపోతే ఇండియా వెళ్ళిపోవటానికి అంతా చాలా ఎదురుచూస్తున్నారు. జైకైతే తన ప్రేమను పెళ్లి బంధంతో ముడివేయాలని మనసు చాలా ఆరాటపడుతోంది. అంతా బాగుంది అనుకునే టైంలోనే రోజులు గడిచే కొద్దీ అనురాధలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. జైని దూరం పెట్టడం, తన ఫ్రెండ్ అయిన సంజయ్తో ఎక్కువగా తిరగటం మొదలుపెట్టింది. అనురాధ్ అంటే నమ్మకం, ప్రేమతో ఉన్న జై లైట్ తీసుకున్నాడు. లాస్ట్ ఎగ్జామ్ రాసి బయటకు వచ్చిన జైకి కాల్ చేసింది జెర్సీ. లిఫ్ట్ చేసి హలో జెర్సీ అన్నాడు. బ్రో అంటూ గట్టిగా ఏడ్చేసిందామె. కంగారుగా జెర్సీ వాట్ హ్యాపెండ్ అంటూ అడుగుతూనే తన కార్ డోర్ తీసి ఎక్కి కూర్చొని స్టార్ట్ చేశాడు జై. బ్రో మనం మోసపోయాము, ఈ చీటర్స్ మనల్ని మోసం చేసి ఫ్లాట్లో రొమాన్స్ చేస్తున్నారు అని ఏడ్చింది. కార్ సడన్ బ్రేక్ వేసి ఏమంటున్నావు నువ్వు అంటూ అరిచాడు. నిజం బ్రో, అన్షు సంజు ఇద్దరూ ఛీ అంటూ చీత్కారంగా అని, నువ్వు కావాలంటే నీ కళ్ళతో వచ్చి చూడు, నేనిక్కడ ఒక్క క్షణం కూడా ఉండను బ్రో, ఐ కిల్ సంజు అంటూ ఏడుస్తూ కాల్ కట్ చేసింది జెర్సీ. కారు వేగం అమాంతం పెంచేశాడు జై. గంట జర్నీ కాస్త 20 మినిట్స్కి కుదించి కారు దిగి ఒక్క పరుగున ఫ్లాట్కి వచ్చాడు. డోర్ తట్టేలోపే కిలకిలమంటూ నవ్వులు వినిపించి ఆగిపోయి విండో ఓపెన్ చేశాడు. బెడ్ మీద సంజయ్తో రొమాన్స్ చేస్తూ పెదవుల్ని కొరుకుతోంది అన్షు. ఏయ్ డాల్, నీ లవర్ కమ్ ఫ్యూచర్ హస్బెండ్కి మన గురించి తెలిస్తే సూసైడ్ చేసుకుంటాడే అంటూ నవ్వాడు సంజయ్. ఏమీ చేసుకోడరా, నా మీద అంత నమ్మకం వాడికి అని నవ్వి, దేవ్ అంటే ప్రేమతో తనకు దగ్గరయ్యానా ఏంటి, తన వెనక ఉన్న సంపద మనీ ఉంది చూసావు, దానికోసం నా గ్రిప్పులోకి లాక్కున్నాను అని పక్కున నవ్వింది అన్షు. వాడితో పెళ్ళయ్యాక కూడా మనం ఇలాగే ఉందాం బేబీ అంటూ ముద్దులు పెట్టాడు. ఓ ష్యూర్, దేవుని బిజినెస్లో బిజీ చేసి మనం ఎంజాయ్ చేద్దాం, మనీకి మనీ సుఖానికి సుఖం, బంగారు బాతురా దేవ్, ఏమంటావు అని నవ్వి, కమాన్ యార్, నీతో రొమాన్స్ అంటే నాకు పిచ్చిరా అని బ్లాంకెట్ కప్పింది అన్షు. కళ్ళ నుండి రక్తం కారుతుందా అన్నట్లు ఎర్ర సింధూరంలా మారిపోయాయి జై కళ్ళు. గ్రిల్స్ పట్టుకొని గట్టిగా ప్రెస్ చేశాడు. వాళ్ల వెకిలి మాటలు ఇక వినలేక అక్కడి నుండి గిర్రున వెనక్కి తిరిగాడు. ఒక ఆమె కింద కూర్చొని బెడ్ మీద తల పెట్టుకుని కన్నీళ్లు కారుస్తోంది. తన ముందు ఒక జత కాళ్ళు నిలబడడం చూసి తల పైకెత్తింది. ఎదురుగా ఉన్న పర్సన్ని చూసి చెంగు నోటికి అడ్డం పెట్టుకుని ఏడ్చింది. మోకాళ్ల మీద కూలబడి ఆంటీ అని కన్నీళ్లతో పిలిచింది. చూడు జెర్సీ, నీ ఫ్రెండ్ ఎంత మోసం చేసిందో అని అన్షు ఫోటో చూపిస్తూ అందామె. ఇంకెన్ని సంవత్సరాలు ఆంటీ ఇలానే ఉంటారు, దాని సుఖాన్ని అది చూసుకొని మనల్ని ఇలా ఏడిపిస్తోంది. మీ హెల్త్ కోసం అంకుల్ చాలా వర్రీ అవుతున్నారు, మీరు లేవండి ముందు అని పైకి లేపి, అంకుల్ కోసమైనా థింక్ చేయండి, మీరు తప్ప ఆయనకెవరున్నారు అని బయటకు తీసుకొచ్చింది జెర్సీ. ఎదురుగా కోపంగా నిలబడిన భర్తను చూసి మొహం తుడుచుకుంది ఆవిడ. నీకు కొంచెం కూడా బుద్ధి అనేది ఉందా, ఎప్పుడు చూడు వలవలా ఏడుస్తూనే ఉంటావు అని కసురుకుని, జెర్సీ కొంచెం కాఫీ అయినా ఇవ్వు అని చిరాకు పడ్డారాయన. కూర్చో జెర్సీ అని ఆవిడ కిచెన్లోకి వెళ్ళింది. ఏంటంకుల్ మీరు కూడా అని బాధగా అంది జెర్సీ. ఏం చేయనుమా, అలా కఠినంగా ఉంటేనైనా కాస్త మనుషుల్ని పట్టించుకుంటుందని ఆశ అంతే.
ఏళ్లు గడిచినా అను జ్ఞాపకాలతో కాలిపోతోంది అని. జై ఎలా ఉన్నాడు? ఈ మధ్య మాట్లాడేవా అంటూ మాటల్లో పడ్డారు ఇద్దరు. సేమ్ టైంలో గతంలో జోగుతున్న జై ఉలిక్కిపడి ఐ హేట్ డెవిల్ యూ, ఐ కిల్ యూ బాస్టర్డ్ అంటూ పెద్దగా అరిచాడు. ఎందుకా గావు కేకలు? హడలు చచ్చాననుకో అంటూ వీపు మీద బాదుకుంది ఇన్నర్. సోల్ వైపైనా చూడకుండా కార్ స్టార్ట్ చేసుకుని బయలుదేరాడు జై. బేబీ మీద కోపంతో మళ్ళీ నీ ఉప్పర్ బ్యాచ్తో మింగిలవుతావా ఏంటి అంటూ సనగడం మొదలుపెట్టింది అంతరాత్మ. నాకు తెలుసు ఏం చేయాలో, నువ్వు నోరు మూసుకుని అలా పడుండు అని గద్దించాడు జై. బుద్ధికే ముద్దు వచ్చేంత బుద్ధిగా ఫింగర్ నోటి మీద పెట్టింది సోల్. అంతగా ప్రేమించిన అమ్మాయి జైని మోసం చేయడం ఏంటి సార్? నో ఐ కాంట్ అంటూ హెయిర్ వేళ్లతో లాక్కున్నాడు సాకేత్. నిర్లిప్తంగా నవ్వి విధి క్రూరమైన ఆట ఆడింది సాకేత్ వాళ్ళ జీవితాలతో. అది ఎంతగా అంటే ఏదో చెప్పి జై అక్కడి నుంచి ఇండియా వచ్చేశాడు. ఎప్పుడూ ఎనర్జెటిక్గా ఉండేవాడు. నవ్వే ఆభరణంగా నిలిచే ఆ పెదవుల మీద పలుకు మాట లేకుండా మూగపోయాయి. అనుషు కోసం మరోసారి వస్తుంది ఫ్రెండ్స్ ఫ్యూచర్లో, అప్పుడు వినేద్దురు గాని. మనుషుల్ని దూరం పెట్టాడు. తనని తానే బాధించుకుంటూ పూర్తిగా మాకు దక్కని స్థితిలోకి వచ్చేశాడు. డ్రింక్స్కి ఎడిక్ట్ అయ్యి తనని తానే మత్తులో ముంచేసుకున్నాడు. అమ్మ ఏడ్చి మొత్తుకున్నా మాట లెక్క చేసేవాడు కాదు. తన ఫ్రెండ్ జెర్సీ వచ్చింది. తనతో మాట్లాడాక ఏమనుకున్నాడో ట్రీట్మెంట్ తీసుకోవటానికి ఒప్పుకున్నాడు. అప్పుడు 6 నెలల ట్రీట్మెంట్ ఇప్పించాం. 1 ఇయర్ పైనే లోకంతో సంబంధం లేకుండా ఉండిపోయాడు. పూర్తిగా డ్రగ్ వాడటం మానేసి తనను తాను మరో విధంగా మలుచుకున్నాడు అని ఎలా చెప్పాలో తెలియక కొన్ని క్షణాలు మౌనం వహించారు సారథి గారు. మిథునకు తన ప్రమేయం లేకుండానే కళ్ళనీళ్లు కారిపోతున్నాయి. భుజం తడుతూ ఓదార్చింది వాసంతి. పెళ్ళి అనే మాట వింటే గయ్యమని ఇంతెత్తురు లేచేవాడు. అమ్మ గుడిలో నిన్ను చూసింది. అనురాధకి చాలా దగ్గర పోలికలు నీకు ఉన్నాయి. నీ మీద నిఘా పెట్టించింది. నీకోసం ఆరాలు తీయించి తిండి మానేసి మరీ జైని నీతో పెళ్లికి ఒప్పించిందమ్మా. ఎవరైతే నా కొడుకు లైఫ్ బాగుంటుందో చాలు అనుకున్నాను. కానీ నీ ప్రవర్తన చూశాక దేవుడి దయ నా కొడుకు మీద ఉందని ఆనందించే లోపే ఇదంతా జరిగిపోయింది. తను పడిన మానసిక క్షోభ వల్ల ఇన్సెక్యూర్ ఫీలింగ్తో నిన్ను అనుమానించి అవమానించాడు మిథు. పదే పదే వాడికే ఇలా ఎందుకు జరగాలి? ఇంత ఆస్తి ఐశ్వర్యం ఉండి కూడా నా బిడ్డకు సంతోషాన్ని ఇవ్వలేకపోతున్నాను అని బాధపడ్డాడు సారథి. ఆస్తి అంతస్తు ఉంటే సంతోషాలు మన ఇంటి ముంగిట, ఖరీదైన కార్లు మన ఒంటి మీద దగదగలాడే బంగారు వజ్రాల ఆభరణాలు, విలాసవంతమైన జీవితం వస్తుంది అంకుల్. సంతోషాలు డబ్బుతో కొలవకూడదు. అది మనసుకు సంబంధించింది. పెద్దింట్లో ఉన్నవాడే ఆనందంగా ఉంటున్నాడా చెప్పండి? మరి పూరింట్లో ఉండేవాడు ఏడుస్తూ ఉంటాడా? నోనో, వాళ్లే ఎక్కువ సంతోషంగా ఉంటారు. ఇల్లు ఇరుకు, మనసులు విశాలం. అది సంతోషాలకు వారధిగా మారుతుంది. నీ ఇంట్లో హంగు ఆర్భాటమే ప్రేమ అనేది పిసరంత కూడా లేదు. మనం ప్రేమిస్తే చాలదు, ఎదుటి వాళ్ళు కూడా ప్రేమను చూపించాలి అని సీరియస్గా చెప్పింది వాసంతి కల్పించుకుని. నిజాలే వాసంతి, నువ్వు చెప్పినవన్నీ. కానీ ఏం చేయని చెప్పు? చేసిన తప్పుని సరిదిద్దుకునే టైం దాటిపోయింది. ఇప్పుడు నాకు ఒక్కటే ఆశ, జై మిథున జీవితాలు సంతోషంగా ఉండాలి. అది చాలు నాకు, ఇంకేం వద్దు. చాలా అలసిపోయాను వసు. ఇంకా ఈ ప్రెజర్ తట్టుకోవడం నా వల్ల కాదు అని నిస్సత్తువుగా సోఫాలో కూలబడ్డారు సారథి గారు. సార్ అంటూ కంగారుగా పట్టుకున్నాడు సాకేత్. ఐయామ్ ఓకే సాకేత్, అంత త్వరగా పోయే ప్రాణం కాదులే, మొండివాడిని అని పేలవంగా నవ్వారు. సారథి, ఏంటా మాటలు అంటూ ఉరిమి చూసింది వాసంతి. సార్, మీ బాధ నాకు అర్థం అవుతోంది, బట్ మేమేమీ చేయలేని స్థితిలో ఉన్నాము అన్నాడు సాకేత్. ఎందుకు లేరు సాకేత్? నెత్తిమీద నిందను మోసుకుని వెళ్ళడానికి మిథున రెడీగా ఉందా? నీ మరదలు ఒక క్యారెక్టర్ లేనిది అని అందరూ అంటుంటే విని నువ్వు హ్యాపీగా ఉండగలవా? లేక నీ ప్రేమను వదిలేసి మిథు చేతిని పట్టుకుని చివరి మజిలీ వరకు నడవగలవా అని సూటిగా ప్రశ్నించింది వాసంతి. ఆంటీ, మీరన్నవన్నీ కరెక్టే, బట్ మనసు నిండా అనుమానం నింపుకొని అనుక్షణం మాటలతో చేష్టలతో హింసిస్తే అన్నీ భరించాల్సిన అవసరం నేటి జనరేషన్కి లేదని మీరు గ్రహించాలి అని రోషంగా అన్నాడు సాకేత్. చిన్నగా నవ్వి, జనరేషన్ ఏదైనా సాకేత్, ఆడపిల్ల మనసులో మొదటి ప్రేమకు ఉన్న స్థానం చెరిగిపోదు. మీరంతా నాణ్యానికి ఒకవైపు మాత్రమే చూస్తున్నారమ్మా. ఫాస్ట్ కల్చర్ వంట పట్టించుకొని అదేదో గొప్పలా లవ్ బ్రేకప్ అని చెప్పేసుకుంటే మనసు పొరల్లో ఉన్న ప్రేమ చచ్చిపోతుందా? తప్పు చేసిందని అనుషుని అసహించుకుంటున్నాడు జై, కానీ తన ప్రేమని మర్చిపోగలిగాడా? అదే మనసంటే. నీ ఉద్దేశం ఏంటి మిథు? నీ బావ మాటే నీ మాటేనా అని అడిగింది వాసంతి. సాకేత్ వైపు గాఢంగా ఊపిరి తీసుకొని, బావా ఎప్పుడు నా మంచే కోరుకుంటాడు. తనకు మాట ఇచ్చాను, నువ్వేది చెబితే అదే చేస్తానని.
ప్రేమ విలువ తనకు తెలుసు కదా ఆంటీ, బావ ఏది చెప్పినా నేను అదే చేస్తాను అంది మిథున. మరి నువ్వు సుభద్ర ఆంటీకి మాట ఇచ్చావు, మర్చిపోయావా? జై వేణుండి కూడా ఆలోచించండిరా అని అందామె. మిథున తన మాటకు రెస్పెక్ట్ ఇవ్వడంతో సాకేత్ మనసు కొంచెం శాంతించి, మిథు, ఇది నీ లైఫ్. జై బిహేవియర్ గురించి అంతా తెలిసాక కూడా అతనితో ఉండాలని అనుకుంటే నాకేం ప్రాబ్లం లేదు, ఆలోచించుకో అన్నాడు. ఆలోచించాల్సింది జై కోసం కాదు బావా, మావయ్య గారి కోసం, అమ్మమ్మ కోసం అంది మిథున. అంటే అని క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టాడు సాకేత్. ఆంటీ చెప్పారు కదా బావా, మనమంతా నాణానికి ఒకవైపే చూస్తున్నామని. జై కూడా అంతే, ఒక అమ్మాయి మోసం చేస్తే అందరూ అలాంటి వాళ్లే అనే ఆలోచనలో ఉన్నాడు. అది నిజం చేసేలా మోనా, ఆశ లాంటి ఎథిక్స్ లేని అమ్మాయిలతో రిలేషన్ మెయింటైన్ చేస్తే ఇంకా లోకంలో ఉన్న మంచి ఎలా కనిపిస్తుంది చెప్పు అంది ఆమె. అంటే జైకి మంచి ఏంటో చూపించేసి మార్చుకుంటానని అనుకున్నావా? అది జరిగే పనేనా అని విసుక్కున్నాడు సాకేత్. ఓటమిని ఒప్పుకొని పారిపోవటం నాకు చేత కాదని నీకు తెలుసు కదా. ఎస్, తప్పు చేయలేనప్పుడు ఓటమిని ఎందుకు ఒప్పుకోవాలి మిథు? జై గురించి పక్కన పెట్టు, నీ క్యారెక్టర్ ఏంటో ప్రూవ్ చేసుకో, అప్పుడు ఇద్దరూ కలిసి ఉండేది లేనిది మీరే తెలుసుకోండి. ఇప్పుడు నువ్వు సాకేత్ మరదలవా లేక మీ నాన్నగారి నేమేంటో తెలియదు, ఆయన కూతురు కాదమ్మా, సారథి గారి కోడలుగా మొత్తం అందరికీ తెలుసు. ఎందుకు ఇంటి నుంచి బయటకు వచ్చింది అని 100 నోళ్లు క్వశ్చన్ వేస్తాయి, అందరికీ సమాధానం ఏమని చెబుతారు అని ప్రశ్నించింది వాసంతి. సాకేత్ మనసు అటూ ఇటూ ఊగిసలాడుతోంది. జైని మార్చటం, అతన్ని ఎదుర్కోవటం అంటే మాటలు కాదు, చాలా కష్టనష్టాలని వచ్చుకోవాలి. తన మరదలు సెల్ఫ్ రెస్పెక్ట్ లేని దానిలా అలా మాటలు పడటానికి తనకి ఏ మాత్రం ఇష్టం లేదు. అలా అని చేయని తప్పుకి బలి అవడం అన్నా కూడా నచ్చడం లేదు. వాసంతి అన్నట్లు ప్రశ్నించే నోళ్లే ఎక్కువ. వాళ్ళందరి ముద్దు క్యారెక్టర్లెస్గా నిలబడే కంటే జైని ఎదిరించి నిలబడటమే మంచిదేమో అనిపించింది. సరే ఆంటీ, మీరు చెప్పినట్లు మనం చేద్దాం. జై వరకు ఓకే, బట్ నీరజ గారి సంగతి ఏంటి సార్? ఏమో, మీరు ఏమీ చెప్పలేరేమో, మనం ఏమీ అనలేం, మరి ఎలా అని అడిగాడు. చిన్నగా నవ్వి, నేను మీతో పాటే వస్తాను, నీరజ ఎలా మారదో చూద్దాం, ఇక నుంచి ఆ అమ్మ కొడుకుల దుమ్ము దులపడమే మన పని అంది వాసంతి. వసు, నువ్వు ఇంటికి వస్తావా అంటూ ఆశ్చర్యంగా అడిగాడు సారథి. ఎస్, నీ పెంకి పెళ్ళానికి పట్టిన పొగరు బలుపు దించాలి కదా, ఇక నుంచి ఆట వేరే లెవెల్లో చూసుకో సారథి అంది వాసంతి నవ్వుతూ. భర్త చనిపోయిన అమ్మాయి అయితే కొంచెం సానుభూతి చూపిస్తారు జనం, అదే భర్తతో విడిపోతే వెకిలిగా నవ్వుతూ తక్కువగా చేసి మాట్లాడతారు మన చుట్టూ ఉన్నవాళ్లే, గమనించండి మీరు కూడా. మావయ్య గారు అని దగ్గరికి వచ్చి, జై కంటే ముందు నా గురించి మీకు పూర్తిగా తెలియాలి. రేపన్న రోజున ఎవరో వచ్చి మీ కోడలు కాలేజీలో అలా చేసింది, ఇలా జరిగింది అని చెప్తే, కళ్ళతో చూడని నిజం చెప్తే నమ్మే అవకాశం ఉంది. అలాంటి అవకాశం నేను ఎవ్వరికీ ఇవ్వదలుచుకోలేదు. మీ దగ్గర నమ్మకం పోగొట్టుకొని తలదించుకునే పరిస్థితి వస్తే ఆ క్షణంలోనే నా ప్రాణం పోతుంది అని మిథున బాధపడుతుంటే, మిథు, ఏంటమ్మా ఆ మాటలు? నీలాంటి కూతురు నాకు లేదే అని బాధపడుతున్నాను, ఇలాంటి మాటలు మాట్లాడి నన్ను బాధించద్దమ్మా అన్నారు సారథి గారు. నిజం మావయ్య గారు, నింద ఎంత బాధిస్తుందో నాకు తెలిసి వచ్చింది. అందుకే మళ్ళీ అలాంటి నిందలు భరించే శక్తి నాకు లేదు. అందుకే జై వేసిన నింద కంటే ఇంకో ఘోరం కూడా జరిగింది అంది మిథున. హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయటం, షేర్ చేయటం, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి.